సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస చోటు చేసుకుంది. సీతాఫల్ మంచి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వాగ్వాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసబస్సు చోటు చేసుకుంది. సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అదం సంతోష్ జిందాబాద్ అని కాంగ్రెస్ నేతలు, పజ్జన్న జిందాబాద్ అని బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. చెక్కుల పంపిణీకి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మా ఇష్టమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెల్లడించారు. దీంతో మాట పెరిగి ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. అయితే ఉద్రిక్తతల మధ్య వేం నరేందర్ రెడ్డి, పద్మారావు గౌడ్ చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభసకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలెన్ లో అందిస్తారు. రాజు, సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రైట్ శక్తి, బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు ఈ బోనాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చెక్కులను అందజేస్తా ఉంది. ఆ బోనాల నిర్వహణకు సంబంధించి ఆలయ పెద్దలు కావచ్చు, దాంతో పాటుగానే దేవస్థాన కమిటీ చైర్మన్ గా కూడా ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ చెక్కులను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ లోని అటు వెస్టుమారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అటు కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య, శ్రేణుల మధ్య కొంత రసవస చోటు చేసుకుంది. ప్రధానంగా సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చెక్కుల పంపిణీ విషయంలో కూడా ప్రధానంగా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు ఇస్తూ కూడా కొంత రసబస జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సీఎం ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడానికంటే కొద్దిసేపు ముందే ఈ యొక్క చెక్కుల పంపిణీకి సంబంధించి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నేతలు కొంత అబ్జెక్షన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొంత వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఈ పరస్పర వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చెక్కుల పంపిణీకి వేం నరేందర్ రెడ్డి రాకముందుకే ఈ యొక్క బీఆర్ఎస్ కంటెస్టెడ్ అభ్యర్థులు ఏ విధంగా ఈ యొక్క అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది కూడా సికింద్రాబాద్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదం సంతోష్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆదం సంతోష్ కు జిందాబాద్ అనేటటువంటిది కూడా చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా అటు ఆదం సంతోష్ కు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క నినాదాలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అటు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావుకు జిందాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు కూడా
పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బెట్టుగూడ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత స్మిత దాదాపు అటు కంటెస్టెడ్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఆదం సంతోష్ ను ఉద్దేశిస్తూ 10,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నేతలు కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్లు అంటూ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటి అనేటటువంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం తర్వాత అటు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి ఇరువురు ఈ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ చేశారు. అయితే ప్రధానంగా ఈ యొక్క వాగ్వాదానికి సంబంధించి ఫ్లెక్సీ వివాదం ఒకటి కాక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు ఏ విధంగా పార్టిసిపేట్ చేశారనేది కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగానే ఈ యొక్క చెక్కుల డిస్ట్రిబ్యూషన్ అనంతరం కొంత ప్రశాంతత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఉధృత పరిస్థితి ఉన్న పరిస్థితులలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కానీ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కానీ స్పందించారా? వారేమంటున్నారు? నేతలకి కింది నేతలకి ఏమని సర్ది చెప్పారో అక్కడ పరిస్థితి ఎలా సద్దుమణిగింది? వారు ఈ వివాదం మీద పూర్తి స్థాయిలో స్పందించలేదు. అయితే అధికారిక కార్యక్రమం కావడంతో ఇరు వర్గాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వారికి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు, మరోవైపు కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదం సంతోష్ కూడా పలు ఆలయాలకు చెక్కుల డిస్ట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క నగరంలో పలు చోట్ల కూడా ఇదే వివాదం కొనసాగుతా ఉంది. అంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఏ విధంగా ఈ యొక్క చెక్కుల పార్టిసిపేషన్ లో పాల్గొంటారు, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు కూడా ఏ విధమైనటువంటి అధికారిక కార్యక్రమాల్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, వారి చేతుల మీదుగా ఎందుకు ఈ యొక్క చెక్కుల పంపిణీ చేస్తున్నారు అనేటువంటి అసహనం కూడా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.